రిషి నన్ను రెచ్చగొట్టకు. అది నేననాలే. ఏంటి టోన్ మార్చాను అనుకుంటున్నావా? నీతో మామూలుగా మాట్లాడుతుంటే వర్కౌట్ అవ్వడం లేదు కదా, అందుకే నాకు అర్థమవుతుంది వీణా, నీతో చాలా వైల్డ్గా కాపురం చేయాలి. పోనీలే, అది కూడా నాకు మజా ఇస్తుంది. పిచ్చి కుక్కలా నువ్వేం వాక్కుంటావో వాక్కో. వీణా వెళ్దూలే గాని వెళ్లే ముందు ఈ సినిమా చూసి వెళ్ళు. వీణా వినయ నాటకాలు, గెస్ట్ హౌస్లో దొరికిన సీసీ ఫుటేజ్. ఎంత మోసం చేసావా నన్ను, నా ఫ్యామిలీని. నేనేమీ చేయకుండా నీ అంతడు నువ్వు క్రియేట్ చేసుకొని నాటకాలు ఆడతావా? డౌట్ వచ్చి నా ఫ్రెండ్స్తో బ్యాకప్ పెట్టించడం వల్ల దొరికిపోయావు. ఎంత మోసగత్తెవే నువ్వు. ఇప్పుడే నీ బండారం అంతా ఇంట్లో వాళ్ళకి బయట పెడతాను. మెడబట్టుకొని నేను బయటికి గంటిస్తాను. పబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నటివే, మహానటివి. సరిగ్గా దొరికావు. ఇప్పుడు చూస్తారు నీ పర్ఫార్మెన్స్ అందరూ. ఇది చూశాక నీ అనుకున్న వాళ్ళే నీ మొహం మీద వస్తారు. ఏంటి, ఫ్యామిలీ అందరం కలిసి చూద్దామా సినిమా? వీడెలాగో దెబ్బలతో ఉన్నాడు, లేవలేడు. ముందు అర్జెంటుగా వాడి దగ్గర ఉన్న ఆ పెన్ డ్రైవ్ లాక్కోవాలి. ఆ పెన్ డ్రైవ్ ఇటు రిషి. ఎంత డ్రామాలాడావే, చెప్పవే, ఎందుకాడావు? నిన్ను నీ బాబుని చంపడానికి. అసలు నువ్వు రేపే చేయలేదు, మత్తులో స్పృహ తప్పి పడిపోయావు. అప్పుడే ఆలోచించి మిమ్మల్ని నాశనం చేద్దామనుకున్నాను. నువ్వు నన్ను కెలికి ఈ రోజే నీ చావును తెచ్చుకున్నావు. ఏదైతే అదయ్యింది. ఈ రోజే నిన్ను నీ బాబుని చంపేస్తాను. చావరా, చావరా, చావు. చావరా వీణా. చాలా కష్టపడ్డా వీణా నా దగ్గర నుంచి లాక్కోవడానికి. నిజానికి దీంట్లో ఏం లేదు. నీలో దాచి నిన్ను బయటికి తీసుకురావడానికి నేను వేసిన సీడీ పర్ఫెక్ట్గా ప్లే అయింది కదా. దెబ్బకింట్లో వాళ్ళందరికీ క్రిస్టల్ క్లియర్గా నీ అసలు బొమ్మ కనపడింది. ఎలా ఉంది నా స్కెచ్? మొత్తం నీ చేతే చెప్పించా. విన్నారుగా, ఇప్పుడు చెప్పండి న్యాయం. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నీ ప్రవర్తన మీద నాకు అనుమానంగానే ఉంది. రిషి ఈ ప్లాన్ వేసి ఇలా చేసి ఉండకపోతే ఈ కుటుంబం ఎంత నాశనం అయిపోయి ఉండేదో తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఆ రోజు కత్తి పట్టుకున్నప్పుడు నీ మొహంలో కోపాన్ని చూసి అడిగినప్పుడు రిషి చేసిన పని గుర్తొచ్చి కుమిలిపోతున్నాను అని చెప్పావు. కానీ ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు నేను నమ్మలేదు. అందుకే ఎప్పుడూ నిన్ను కంట కనిపెడుతూనే ఉన్నాను. కానీ నువ్వు ఇంత దారుణంగా ఆలోచించి ఈ ఇంట్లోకి వచ్చావని మాత్రం అనుకోలేదు. ఒక ఆడదానిగా సాటి ఆడదానికి జరిగిన అన్యాయానికి చెలించి నీకు న్యాయం చేయాలని అన్ని విధాలుగా నీకు సపోర్ట్ చేసినందుకు నా మీద నాకే సిగ్గేస్తుంది. చిచ్చి, నీలాంటి ఆడదాన్ని ఇంట్లో అడుగుపెట్టేలా చేయడం నిజంగా నా తప్పే. నీ మోహన్ చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది.
అయ్యో ఇప్పుడు భయపడేమి లాభం మీ మోకాలు మండ. నువ్వు పార్వతి నెత్తిన పెట్టుకుని తెచ్చారుగా దీన్ని. విన్నారుగా, ఇది తల వంచుకుని తాళి కట్టించుకోవడానికి రాలేదంట, తలలు తీయడానికి వచ్చిందంట. దీని మొహం మండ. లోకి నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను, ఈ పిల్ల విషయం తేడాగా ఉందరా అని. విన్నావా? ఇప్పుడు చూడు, ఇంకొంచెం సేపుంటే నా మనవణ్ణి చంపేసేది కూడా. ఒకవేళ ఇదే సంఘటన మనం ఇక్కడ లేకుండా జరుగుంటే ఏంటి పరిస్థితి? దీని రాక్షసత్వం తెలుసుండేదా మనకి? అమ్మో అమ్మో, నీ మొహం మండ ఎత్తకు తెగించావే. చంపేద్దాం అనుకున్నావా? టైముకి మేము వచ్చాం కాబట్టి సరిపోయింది. లేదంటే మా అమ్మ చెప్పినట్టు మా అల్లుడు మా అన్నయ్య మాకు దక్కేవాళ్లే కాదు. నువ్వెంత దుర్మార్గురాలు అనుకోలేదు. వామ్మో, గొప్ప మొండి రాక్షసువే నీ మొహం మండ. ఛీ, దుర్మార్గురాల. నీలాంటి దాన్ని ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉంచకూడదు. అయినా నిన్ననేం లాభం? నిన్నిక్కడికి తీసుకొచ్చిన పార్వతిని వేదాని అనాలి. ఇప్పుడేం సమాధానం చెప్తారు మీరు? నా మనవడేదో తప్పు చేశాడని దీన్ని తీసుకొచ్చి మానెత్తిన పెట్టావు కదా. ఇప్పుడు అది ఏకంగా నా కొడుకు మనవడు ప్రాణాలై తీయడానికి వచ్చింది. విన్నావా? నీ మేనగోడల ఘనకార్యం. పార్వతమ్మ, ఇంకా నీతో మాటలు అనవసరం నీ మొహం మండ. అసలు నువ్వు చేసిన పనికి నిన్ను పోలీస్ స్టేషన్కి పంపాలి. శభాష్రా రిషి, ఎక్సలెంట్ ప్లాన్ వేశావు. ఇప్పుడుంటుంది దీనికి. నేను ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడు ఊహించలేదు. నీకు న్యాయం చేయాలని ఎంతో ఆరాటపడుతున్నాను. ముఖ్యంగా మీ అత్తమ్మ పార్వతి మీద నమ్మకంతోనే నిన్ను ఇంట్లోకి రానిచ్చాను. చెప్పు పార్వతి, ఇప్పుడేం చేద్దాం? నువ్వే ఈ సమస్యకి పరిష్కారం చెప్పు. అప్పుడు నిన్నే అడిగాం, ఇప్పుడు కూడా నిన్నే అడుగుతున్నాం. ఈ ఇంట్లో మేమంతా నీకిస్తున్న వాల్యూ అలాంటిది. చెప్పు, న్యాయం ఏంటో ఇప్పుడు నువ్వు చెప్పు. అత్తమ్మా, నేను చెప్పేది ఒక్కసారి వినండి. నేను మిమ్మల్ని కానీ బావని కానీ మోసం చేయలేదు. నాకు మీరన్నా బావన్నా పంచ ప్రాణాలు. కాకపోతే నా గుండెల్లో ఉన్న